మిత్రులందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ సోమంచి రామకృష్ణ విఠల్ గారు రచించిన ఒక ఇంటికి బంధువులు వస్తే రెండో భాగం వినేద్దామండి. చంద్రశేఖరం మంగళగౌరి ఇంటి లోపలి గుమ్మం నుండి హాల్లోకి వచ్చారు. మంగళగౌరి బయట గుమ్మం వరకు వెళ్ళి మరలా భర్త వద్దకు వచ్చి చంద్రశేఖరం పక్కన కూర్చుంది. అబ్బా, ఇల్లంతా కడిగిన ముచ్చెల్లా ఉంది. బయట రంగవల్లులు, దొడ్డి గుమ్మంలో తులసమ్మకు పూజ. ఇల్లంతా నీట్గా కడిగి ఎంత చక్కగా ఉంది. మనం లేచేసరికి ఎన్ని పనులు చేసేసిందో ఈవిడ అంటూనే, అబ్బాయ్ పేపర్ చూసావా? మన వాళ్ళు టెస్ట్లో ఓడిన వన్డేల్లో ఎరగదీశారు అన్నాడు గురుమూర్తి కుర్చీలో కూర్చుంటూ. అన్నట్లు మా వెధవాయి ఏడి? అప్పుడే రోడ్లపై పడ్డాడు కామోలు అంటూ ఉండగానే సూర్యతేజ లోపలికొచ్చాడు. చూడు చంద్రశేఖరం, ఇంట్లో దోమలు బాగానే ఉన్నాయేమో, నిద్రే పట్టలేదు. ఈరోజు దోమతెర ఒకటి తెప్పించు అన్నాడు పక్కనే కూర్చుంటూ. చంద్రశేఖరం తెల్లారగానే ఈయన గారి డిమాండ్లకు తెరలేచింది కాబోలు. ఏమిటో అంటున్నావు? తెర అవసరం అంటారా? ఈ మస్కిటో కాయలు, ఆల్అవుట్లు ఉన్నాయి కదా. అబ్బే, ఇవన్నీ లాభం లేదోయ్. అరచేత్తో సూర్యుడిని ఆపడం కష్టం కాదు. మేఘాలే సూర్యుడిని అడ్డగలవు. మీకు కవిత్వం కూడా వచ్చల్లే ఉందే. అతి వినయంగా నమస్కరించి, ఓహోహో, ఆదిత్య వంశోద్భవులా? మీ తాతగారిని తండ్రి గారిని నేను ఎరుగుదును. అబ్బో, ఏం టీవీ, ఏం దర్జా. మీలో కూడా కళలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి అన్నాడు సూర్యమోహన్ చూస్తూ. అబ్బే, మీరు పొగుడుచుంటిరి. అయినను వారల ముందు నేనెంత. ఇంతలో బుధమహాలక్ష్మి కాఫీలు పట్టుకొచ్చింది. ఇదిగోనండి కాఫీలు. అమ్మాయి గౌరీ, వంటింట్లో వస్తువులన్నీ సరిపడా లేవు. మీరేమో ఆఫీస్ వర్క్తో బిజీ కదా. కొంచెం పైకం గట్రా ఇస్తే మీ బాబాయి బజారుకెళ్ళి అన్నీ పట్టుకొస్తారు. ఉన్నవాటితో వంట మొదలు పెడతాను. ఎంత కావాలి పిన్ని? ఎంతమ్మా? ప్రస్తుతానికో 1000 ఇస్తే చాలు. ఓ సంతేనా? అలాగే, మేం వెళ్ళేటప్పుడు ఇస్తాం. అబ్బాయి, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా హైకోర్టు లాయర్ ఎవరైనా నివసించుచున్నారా? వారి నామధేయము నవగ్రహములలో ఒకరి పేరై ఉన్నది. శనైశ్చర శాస్త్రి గారా? అగునయ్యేది వారి నామము. మా ప్రక్కిల్లే మావయ్య గారు. ఆయనకి మా తాతగారికి ఆయన రాజమండ్రిలో ఉన్న దినములలో మంచి స్నేహం ఉండేదట. తాతగారి దగ్గర ఈయన జూనియర్గా పనిచేసేవారట. సూర్యతేజ అటులనా? అట్లయినా వారిని పిలిపింపుడు. హైకోర్టు నుండి అనయే నడపబడుచున్న నా వ్యాజమునకు సారథి. గౌరీ, ఏమండి, మిమ్మల్నే కాస్త పని చూడండి అంటూ లోపలికెళ్ళింది. తప్పుతుందా? లేచి చంద్రశేఖరం బయటికి నడిచాడు. ఇంతకీ వ్యవహారం ఏమిటో? ఏమున్నది, దుర్మార్గము. మాకెన్నియో ఆస్తులు గలవని తమకి ఇదివరకే తెలిసి ఉండవచ్చును కదా. మా తండ్రి గారే అన్ని వ్యవహారములను స్వయంగా పర్యవేక్షించడు వారు. హఠాత్తుగా 10 సంవత్సరముల క్రితం వారు పరమపదించినారు. నాటి నుండి దరిద్రలక్ష్మి మమ్మల్ని వరించినది. ఇంతకీ కష్టాల కడిలో ఏటులేటుల మునిగితురో తేల్పలేదు. మా తాత తండ్రి గారు నడి వయసులో ఉండగా గతించిరి. ద్వితీయమునకు తాతగారు ఒప్పుకొనరైరి. అందులచే తండ్రి గారు రహస్యముగా ఒకరి వివాహం ఆడిరి. మా తాతగారికి భయపడి గుట్టుగా కాపురం చేసిరనియు తండ్రి గారి మరణము పిదప బయల్పడినది. ఓహో, ఆవిడ దావా వేసినదా? అయ్యదియే మా కష్టములకు కారణమైనది. ఎంతైనా సవతి తల్లియే కదా. రాజీకి ప్రయత్నించకపోయారా? ఏల ప్రయత్నించలేదు. కానీ స్త్రీ బుద్ధి ప్రళయాంతకి అని కదా పెద్దలనిరి. ఆస్తి మొత్తము ఆమెకు లభించునను ఆశ. అవునవును, కోర్టు వ్యవహారములు, పోలీసు వ్యవహారములు మొదలైనవి చిరాకు వ్యవహారాలు. ఈ కోర్టు వ్యవహారములు మరీను. ఈయవి దీర్ఘకాలికములైనవి. త్రేతాయుగమున మొదలైనచో ద్వాపరయుగమునకు అంతమగును.
ఇదిగో అలా అప్పటి నుంచే శని పట్టింది. అందులకే ఈ శనేశ్వర శాస్త్రి గారితో పనిపడిందన్నమాట. నిజమేలేండి, శనిని శనే వదిలించాలి అన్నట్టు లాయర్ గారు మావాడు ఇంకా రాలేదే. శనేశ్వర శాస్త్రిది ప్రక్క ఇల్లే కదా, నేను వెళ్ళి తీసుకువచ్చేదను అని సూర్యతేజ బయటికి వెళ్ళాడు. చంద్రశేఖరం వస్తూనే, ఏరి సూర్యతేజ గారు లేరా? మీకోసమే శనేశ్వర శాస్త్రి గారింటికి వెళ్ళారు. ఏం జమీందారులో ఏమిటో, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు ఒళ్ళు తెలీదు ఎవ్వరి గురించి. సూర్యతేజ గారి భాగవతమే, ఈయన తండ్రి చాటు బిడ్డట. ఏ వ్యవహారాలు చక్కబెట్టడం చేతగాదట. నాటకాలు, కవిత్వం, ఆటలు ఒకటేమిటి, సకల కళా ప్రవీణులట. ఉద్యోగం సద్యోగం లేదట. జమీందారులకు ఉద్యోగం చేయవలసిన కరమేమిటి? ఉద్యోగం అనగా మన వలె ఒకరి క్రింద కొలువు ఉండుట కాదు, కానీ ఆర్థిక వ్యవహారములందు నిపుణత కలిగి తన ఆస్తులను రక్షించుకోవాలని కదా. పైగా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి కదా. ఉన్న బ్యాంకు బ్యాలెన్స్లన్నీ తరిగినా దర్జాలకేం లోటు లేదట. అప్పు చేసి పప్పు కూడా తినమరిగారట. అదేమిటి, ఫ్యాక్టరీలు భూములు ఉండాలి కదా, అన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయట. కేసు వ్యవహారం సంపూర్ణంగా తేలితే గాని ఆస్తిపాస్తులు ఎవరెవరికి ఎంతెంత అప్పగించాలో తెలియదు కదా. గట్టి చిక్కే వచ్చి పడిందే. ఇంతకీ ఇన్ని విషయాలు నీకెలా తెలిసాయి? శనేశ్వర శాస్త్రి గారు ఆవేదనతో చెప్పారు. ఎంతైనా ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, కాసేపట్లో వస్తాడాయన. భగవంతుడు ఒక్కరొక్కరినే ఒక్కో రకంగా పరీక్షిస్తాడు. నన్నే చూడరాదు, లేక లేక ఓ కొడుకునిచ్చాడు. సుపుత్ర కొంపపీకరా అని వీడో సకల గుణాభిరాముడు. ఎంతవరకు ఇంటర్ దాటలేదు. నేనా రిటైర్ అయి కూర్చున్నాను. ఈడ్చిదంతే, ఏ గాని ఆస్తి లేదు. ఏం చేస్తాం అంటూ నిట్టూర్చాడు. మా సంగతి చూడండి, మొగుడు పెళ్ళాం 2 చేతుల సంపాదిస్తున్నామనే గాని ఒట్టి బిజీ పక్షులం. పైగా ఇద్దరికీ జాగ్రత్త లేదు. పెళ్ళై 4 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదని అదో దిగులు. ఆ మాటే ఇందాక అమ్మాయి మీ అత్తయ్యతో ప్రస్తావిస్తుంటే విన్నాను. ఇంతకీ మీ అమ్మ నాన్న ఏరి? మా అమ్మ నాన్నయే కాదు, అత్తమామ కూడా గుళ్ళు గోపురాలు పట్టుకు తిరుగుతున్నారు. త్వరగా మనవణ్ణో మనవరాలనో ప్రసాదించమని అందరి దేవుళ్లకు అర్జీ పెట్టుకుంటున్నారు. ఏం వయసు మించిపోలేదేమయ్యా, 4 ఏళ్లేగా అయ్యింది. అవును, కొంపదీసి గుట్టు చప్పుడు కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నారా ఏమిటి? చంద్రశేఖరం సిగ్గుపడుతూ, 1 సంవత్సరం పాటించాంలేండి. గది కదా, పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. అల్లాగాక ఈ ప్లానింగ్లు గట్రా మొదలెడితే వ్యవహారం బెడిసికొట్టచ్చు. అదేనండి డాక్టర్లు అన్నారు. మెడికల్ అడ్వైజ్లోనే ఉన్నాంలేండి. ఈ టెన్షన్లు అవి దాంపత్య జీవితం మీద ప్రభావం చూపిస్తాయ్యా. ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉండి పై ఎత్తున అన్ని వ్యవహారాలు చూసుకుంటూ భార్యాభర్తలు కేవలం ఉద్యోగ భారాలకే పరిమితమైతే కొంతలో కొంత సుగుణం కనపడవచ్చు. ఇంతకీ మీ వాళ్ళు ఎప్పుడొస్తారు? వెళ్ళి 1 నెలే అయ్యింది. కనీసం ఇంకా 2-3 నెలలు పడుతుంది. అందుకే అత్తయ్య గారిని చూడగానే మా ఆవిడ చాలా సంతోషపడింది. ఏమండి, నా హ్యాండ్ బ్యాగు సెల్ ఫోన్ ఎక్కడ పెట్టానో చూసారా? ఇందాకడి నుంచి వెతుకుతున్నా అంది మంగళగౌరి. సరి నువ్వు 1000 రూపాయలు ఇయ్యమన్నావు కదా అని జోబులో చూసుకుంటే పర్సు కనపడలేదు. ప్యాంటు జోబులోనే పెట్టినట్టు జ్ఞాపకం. ఇంతట్లో బుధమహాలక్ష్మి లోపలికి వస్తూ, అమ్మాయి, నీ హ్యాండ్ బ్యాగు బాల్కనీలో, సెల్ ఫోను బాత్రూంలోనూ దొరికాయి. అబ్బాయి పర్సు వాషింగ్ మిషన్లో ఉన్న ప్యాంటులో ఉంది. అదృష్టవశాత్తు మిషన్ వేయకముందే ఎందుకైనా మంచిదని జోబులు దులిపితే క్రింద పడింది. నువ్వు ఇందాకడి నుంచి వెతుకుతున్నావు కదా అని నేను వెతికితే బయటపడ్డాయి. మీకు జాగ్రత్త తక్కువల్లే ఉందే. భార్యాభర్తలిద్దరూ సిగ్గుపడుతూ ముఖాలు చూసుకున్నారు. ఈ కంప్యూటర్ యుగం కుర్రకారంతే. ఆ మాటకొస్తే మేధావులంతా ఇంతే. వాళ్ళకి చిన్న చిన్న విషయాలు పట్టవు. చిన్న విషయాలా ఇవి?
డబ్బు సంపాదించటం కంటే కాపాడుకోవటం ముఖ్యం అబ్బాయి. నీ సెల్ ఫోను గుమ్మానికి దగ్గరగా ఉంటే తీసి భద్రంగా పెట్టాను. ఇదిగో విలువగల వస్తువులు వీధి గుమ్మం దగ్గర పెడితే ఎలా? సరే కానీ నీ పర్సులోంచి 4-5 అట్టముక్కల్లాంటివి కింద పడ్డాయి. ఇవిగో సెల్ ఫోను, క్రెడిట్ కార్డ్సు అన్నీ ఉన్నాయి. మంగళగౌరి నవ్వుతూ, అట్టముక్కలా పేకముక్కలా? కాదు పిన్నిగారు, వాటిని క్రెడిట్ కార్డ్స్ అంటారు. అవి ధనం మొక్కలే శ్రీమతి. ఒక్కొక్కటి 2-3 లక్షలు పూలు పూస్తాయి. అవేవో యంత్రాల్లో పెడితే డబ్బులు రాలుస్తుంటాయంటారు. ఇవేనా? అవి అస్తమానం చెవుల్లో గుయ్యి గుయ్యమని మాట్లాడే ఈ కర్ణపిశాచాలు మా కాలంలో ఎరుగమమ్మ. మాయదారి కలికాలంలో ఇలాంటి ముదనష్టపు యంత్రాలు ఎక్కువయ్యి పిల్లలు చెడిపోతున్నారు. ఓహో, సెల్ ఫోన్లా? అవును. క్రెడిట్ కార్డ్సు, సెల్ ఫోన్ల వల్ల ఉండే ఉపయోగాలు నీకు కనబడ్డం లేదా? ఆ కార్డ్సు దుర్మార్గుల చేతుల్లో పడితే ప్రమాదం కాదా? ఏం కాదు పిన్నిగారు, వెంటనే ఆ బ్యాంకుకి ఫోన్ చేసి లావాదేవీలు జరగకుండా ఆపొచ్చు. అడుసు త్రొక్కనేలా కాలు గడగనేలా అన్నారు పెద్దలు. లక్షలు విలువ గలవి పారేసుకోవడం ఎందుకు? హడావిడిగా ఫోన్లు ఎందుకు? అయినా కానీ అన్ని కార్డులు ఎందుకు? అత్యవసర సమయాల్లో ఉపయోగానికి ఒకటి ఉంచుకుంటే చాలదు. అదీగాక ఈ క్రెడిట్ కార్డ్స్ వల్ల దుబారా ఖర్చు పెరుగుతుంది. ఒకటి ఉంచుకొని మిగతావి క్యాన్సిల్ చేయవయ్యా. అమ్మాయి, ఈ విషయంలో నువ్వే గట్టి పట్టు పట్టాలి. నేను చెబుతూ ఉంటూనే ఉంటాను పిన్నిగారు, వినరు. ఒట్టి మొండిగట్టం అనుకోండి. నేను నమ్మను. నీ మాటంటేనే నాగస్వరానికి పరవశించే నాగుపాములా తలూపుతాడు. ఇక ఆ కర్ణపిశాచి, అధినేత్ర పిశాచి కూడా దీన్ని దగ్గర పెట్టుకోవడం, కంటికి పసందైన అమ్మాయిల్ని ఫోటోలు తీయటం, బెదిరించటం. చీచి, అబ్బో, అత్తయ్యకు చాలా విషయాలు తెలుసే. మీ అత్త పాతకాలం మనిషి అయినా మహా తెలివిగలది. ఇలా చూసేస్తే అలా అల్లుకుపోతుంది. టీవీల పుణ్యమా అని ఆవిడ ఐక్యూ పెరిగింది. ఏది ఏమైనా ఈ కాలం కుర్రకారుకి, ముఖ్యంగా కంప్యూటర్ పిల్లగాళ్ళకి డబ్బు విలువ తెలీదు. మరీ లక్షలకు లక్షల జీతాలయ్యే. మేమింకా ఆఫీస్కి వెళ్ళొస్తాం పిన్నిగారు, పదండి, టైం అవుతుంది అని పర్సులోంచి ఒక 1000 రూపాయలు తీసి, ఇదిగో అత్తయ్య, సరుకులు తెప్పించండి అంటూ భార్యాభర్తలిద్దరు బయటికి వెళ్ళారు. నీకసలు బుద్ధి లేదు. ఏమిటా ధోరణి? ఓహో, నేనేం చేశా అంట? లెక్చర్ల మీద లెక్చర్లు ఇచ్చావు. వాళ్ళు ఏమైనా అనుకుంటే? నేనేమన్నానండి? ఉన్నమాటేగా అన్నాను. ఉన్నమాట అంటే ఉలికెక్కువని తెలీదా? ఇది మరీ బాగుంది. వాళ్ళ మంచి కోసమేగా చెప్పాను. అందరూ మీలాగా ఆలోచించర్లేండి. సరే, ఆ 1000 నోటు సంచీలు అందుకో. బజారుకి వెళ్ళి ఒక ముఖ్య విషయం గురించి మీతో మాట్లాడాలి. ఏమిటో అది? మన అబ్బాయికి చదువు వంట పట్టడం లేదంటున్నారు. నాకు నిజమేననిపిస్తోంది. ఇంటరు 4 సార్లు తప్పాడు. ఎస్ఎస్సి కాగితంతోనే ఉద్యోగం ఇప్పిస్తానని మీ ఫ్రెండు దైవాధీనం గారు చెప్పారన్నారు కదా, నమ్మకమేనా? వాడు మాటంటే మాటే, కానీ 1 నెలలోపుగా ఓ లకారం ఉంటే గాని పని పూర్తి కాదంటున్నాడే. మరి ఆ 1,00,000 వీళ్ళని అడిగితే చుట్టాలై వచ్చి దెయ్యాలై పట్టుకుంటారనుకోరు. అన్నీ మీ అనుమానాలే. అయినా నెల తిరిగేసరికి బిళ్ళ కుడుముల్లా చెరో 1,00,000 దండుకుంటున్నారు. ఆ మాత్రం సాయం చేయలేరా ఏమిటి? అయితే మాత్రం మనకి ఇయ్యాలనుందా? పోనీ ఓ పని చేస్తే, మనం ఓ నెల ఉంటే చేదోడు వాదోడుగా ఉంటామనుకుంటారు. ఓ నెల ఇక్కడుండి చక్కగా అన్ని పనులు చేసి పెట్టి వీళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఆ 1,00,000 నేను సంపాదిస్తాను. మీరు మాత్రం నోరెత్తకండి. నీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా? కానీ ఇచ్చారే అనుకో, మళ్ళీ ఎట్ట తీరుస్తావు? ఆ ఉద్యోగం వస్తే ఓ సంవత్సరం మన అబ్బాయి తీరుస్తాడు. అంతగా అయితే వడ్డీ పడేస్తాం. సడేలే సంబడం. నిన్ను నన్ను సావగొట్టి ఆ 1,00,000 పట్టుకెళ్ళి ఏ సినిమా ఛాన్స్ కోసమో ట్రై చేస్తే మీకు అసలు వాడి మీద సదాభిప్రాయమే లేదు. ఏదో ఫెయిల్ అయినంత మాత్రాన, సినిమా పిచ్చున్నంత మాత్రాన అంత తీసేసి మాట్లాడతారండి. ఇలా వెనకేసుకొచ్చే వాణ్ణి వట్టి జులాయి వెదవలాగా తయారు చేసావు. చాలండి సంబడం. మనకెప్పుడు ఉండే వాదనే కానీ ముందా బజారుకి వెళ్ళి ఆ సరుకులు పట్టరండి అని
ఆ సంచి ఇచ్చింది. ఆ 1000 నేనేం దాచుకోవట్లేదులేండి, ఇదిగో అని 1000 ఇచ్చింది రుసరుసలాడుతూ. రిటైర్ అయినాక నా వాల్యూ బొత్తిగా పడిపోయినట్లుందే అని గొణుగుతూ బయటికెళ్ళాడు గురుమూర్తి. అన్నింటికీ భయమే ఈ పెద్ద మనిషికి. నేను లేకపోతే కొంప ఎన్నడో కొల్లేరైపోయేది. ఎట్టాగైనా మంగళగౌరిని, చంద్రశేఖరాన్ని కాకాబట్టి 1,00,000 సంపాదించి తీర్తా. పిల్లాన్ని ఉద్యోగంలో చేర్పిస్తా. వాడెంతైనా అమ్మకూచి, నా మాట కాదనడు, పిచ్చి సన్నాసి అనంగానే శనేశ్వర శాస్త్రి సూర్యతేజ కోసం వాళ్ళింటికి వచ్చారు. ఏమిది వీధి గుమ్మం ఇట్లా తెరిచి ఉంచినారే, చోరులు దూరినా ఎంత ప్రమాదము. ఓహో, అన్నయ్య గారా, వారిప్పుడే బజారుకు వెళ్ళారు. తలుపులు వేసేలాగానే మీరొచ్చారు. ఇంతకీ వీరెవరు? మా లాయర్ గారు, శ్రీయుత శనేశ్వర శాస్త్రి గారు. శనీశ్వరుని వల్లే ముఖము వెలిగిపోవచున్నది, ఆయన వల్లనే గట్టి పట్టుకలవారేనా? ఈవిడ మాటలతో వ్యంగ్యము ధ్వనించుచున్నది. సివిల్ అయినా క్రిమినల్ అయినా చిటికలో కేసు పైసలా. 7 ఏళ్ల శనైనా 14 ఏళ్ల శనైనా పట్టినట్టు విడిపించి పార్టీని గట్టెక్కిస్తా. అన్నయ్య గారు, ఇంతకీ మీ కేసు మొదలై 7 ఏళ్ళ 14 ఏళ్ళ? దశవర్షములు గడిచినవి. ఎంతవరకు గట్టెక్కినట్లు? అన్ని కోర్టులు గడిచి కేసు హైకోర్టుకు వచ్చినది ఇటీవలనే కదా. గట్టి ప్రయత్నం చెయ్యండి. ఒరిజినల్ విల్లును గురించి కూడా మర్చిపోవద్దు. కష్టములు మంచు వల్లే కరిగిపోగలవు. 1,00,000 ఒరిజినల్ విల్లు సెలవిప్పించండి అంటూ వెళ్ళిపోతూ శుక్రాచార్య ఇంటిలోనికి వచ్చుచూ కనిపించును. శనేశ్వర శాస్త్రి అతని వంక తేరిపారా చూచి బుర్రగోక్కొని వెళ్ళిపోయాడు. శుక్రాచార్య శాస్త్రిని చూడగానే గతుక్కుమని మరలా సర్దుకొని వచ్చి కూర్చున్నాడు. ఏమోయ్, ఉదయం నుండి కనుమరుగైతివి? చాలా ఇంపార్టెంట్ పనులపై తిరుగుతున్నాను. తాతగారు, హూ ఈజ్ దట్ జెంటిల్మెన్ హూ హస్ గాన్ జస్ట్ నౌ? హీ అపీరియన్స్ టు బి ఏ లాయర్. శనేశ్వర శాస్త్రి గారని మా లాయర్ గారు ఈ పక్క ఇంట్లోనే ఉండేది ఆయన. మై గుడ్నెస్, వెతకబోయిన తీగ కాలికి తగులుట అంటే ఇదేనేమో. ఏంటబ్బాయ్ ఆ అపశుభ్రం పనులు మాటలును? బెగ్ యువర్ పార్ట్నర్ సార్, ఏదో కాస్త హుషారు ఎక్కువై. సరే గాని నీవేమి ఉద్యోగం చేయుచుంటివి? వేధ ఉద్యోగం. ఉద్యోగంలో ఏమున్నదండి, జానబిత్తడి సంపాదనేగా. అట్లంటావేంటి? ఆ భార్యాభర్తలు బరికింపు మాసమునకు 2,00,000 రూపాయలు ఆర్జించుటలేదా? ఏం లాభం? ప్రొద్దుగూకలు, ఉరుకులు పరుగులు, టెన్షను. ఆయనను సాఫ్ట్వేర్ ఉద్యోగములు అందరూ వరించునా మరచితిని. నీవేమి చదివితివి? ఇంటర్ గట్టిగా మదించినా ఆయనను నాకు చదువులపై సదభిప్రాయం లేదు. సినిమాలు, నాటకాలు నాకు అభిమాన పాత్రములు. ఏనాటికైనను సత్యజిత్ రాయ్ అంతటి వాడను కావాలనని నా అభిమతము. అవుతాను, కోట్లు సంపాదిస్తాను. ఈ నాటకములు సినిమాలు కూడా పెట్టవని గ్రహింపుము అని జూదము వంటివి నా జీవితమును గమనింపుము. కోటీశ్వరుణ్ణని కులికితిని, ఖర్చు పెట్టుట తప్ప సంపాదించుట చేత కాలేదు. సినిమాలు, కవిత్వము, క్రీడలనుచు కాలమును ధనమును వ్యయపరిచితిని. ఎస్టేట్ వాద్యములో చిక్కుకుననే ఒడ్డున పడిన చేప వలె గిలగిలా కొట్టుకుంచుంటిని. ఈ ఫ్లగ్ డజెస్ట్ ఫెచ్, ఓడలు బండ్లగును. ఈ ఫ్లగ్ స్మైల్ ఆన్, ఈ బండ్లే ఓడలగును. నవ్విన నాపచేనే పండున. నా లక్కు మీద, నా సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. ఏమి ఎందులకట్లాంటివి? కుర్రగారు కనపడగానే లెక్చర్లు దంచుతారు, నీతి పాఠాలు వల్లిస్తారు. సత్యం వచించితివి, పిదప నీ ఇష్టము. మీకంతగా నాపై అభిమానం ఉన్నచో చిన్న సాయం చేయండి. ఏమా సాయము? ఓ 10 లక్షలు నా మోకాన కొట్టండి. జస్ట్ 10 lakhs త్రో మీ ఆన్ మై ఫేస్. 6 నెలల్లో మీ 15 లక్షలు పువ్వులపై తేలుతూ మీ జోబుల్లో వాల్తాయి. మాకే గతి లేక ఎవరినైనాను 1,00,000 యాచించవలనని యోచించుచుండగా నీవు మాకే టెండర్ పెట్టుచుంటివా? ఏమి నీ ఆశ? మీరు జమీందారులట కదా. నిజమే, కానీ మా ఆస్తి అంతయు వ్యాజ్యములలో ఉండుట కూడా నిజమే. మీరు ఈ వ్యాజ్యమును తప్పక నెగ్గెదరు. నాకు 10 లక్షలు ఇవ్వండి. నేను సినిమా తీసి కోటీశ్వరుణ్ణై మీ రుణము తీర్చెదను.
ఇట్ హ్యాపీనెస్ ఐ ఆమ్ షూర్ ఫిట్. నీవు ఇంగ్లీషు చక్కగా మాట్లాడుచున్నావు. ఇంటర్లోనే ఇంత భాషా జ్ఞానం సంపాదించితివా? చిత్రములో పుట్టి తిని, చిత్రములో పెరిగి తిని, చిత్రములతోనే జీవించదలచిని. అందులకే ఆంగ్లముతో సహా అన్ని భాషల్లోని చిత్రములను దర్శించుట అభ్యాసం చేసుకుంటుని. అయితే చిత్రములు నిర్మించుటయే నీ జీవిత ధ్యేయం అన్నమాట. ఉన్నమాటేమిటి? అన్నమాటే. నీ మార్గమును మరలించుకొనలేవా? వై షుడే? ఆ మాటకొస్తే స్క్రిప్ట్ వర్క్ అంతా ఎప్పుడో పూర్తయింది. డైరెక్టరు, కాస్టింగ్ కూడా. హీరోయిను, ఫైనాన్సు ఓకే అయితే చాలును. హీరోయిన్కు లైన్లో పెట్టే ప్రయత్నంలో ఉన్నాను అంటూ నాలుగు ఖర్చుకున్నాడు. తరధోరణిలో తాను కొనసాగిస్తూ, నీకు ఇవియే నా శుభాకాంక్షలు. నేను కేసు గెలిచాననుకో, తప్పక నీకు రుణసాయము ఇస్తాను. ప్రామిస్ అన్నాడు. ఆదిత్య వంశీయులు మాట తప్పరు. ఐ ప్రామిస్ అని చేతిలో చేయవేసి వాగ్దానం చేశాడు. కెన్ ఐ ప్రొసీడ్ ఫర్దర్? కానీ మేము కేసు నెగ్గవలేను సుమా. నెగ్గెదరు, తప్పక నెగ్గెదరు. కొన్ని ముఖ్య కార్యములు ఉన్నవి. ఐ విల్ కమ్ బ్యాక్ సూన్ అంటూ వెళ్ళిపోయాడు శుక్రాచారి. కొంచెం ఆలోచిస్తూ, అవును ఇట్లు చేసేదను. 1,00,000 రూపాయలను రుణముగా ఇమ్మని ఈ దంపతులనే అడిగెదను. నేను కేసు గెలిచినచో కోట్లు నా పరమగును. వారికి అన్ని విధములా నా అండదండలు మున్ముందు లభించునని వాగ్దానము చేసేదను. వారు కాదనరు. ఇరువురును సంపాదన పొరలే కనుక 1,00,000 వారికి ఒక లెక్కలోంది కాదు. కానిమ్ము, ఇంకనూ వ్యవధి ఉన్నది కదా, సమయం కనిపెట్టి అడుగుతాను అని లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతటితో 2వ భాగం సమాప్తం. తర్వాతి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఒక మంచి మాట విందామా? మనస్సులో మంచి భావాలు ఉంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్నే ఇస్తుంది. మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.